ఓ సరైనటువంటి అభ్యర్థిని కూడా మోడీ మీద పెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద స్మృతి ఇరానీ పెట్టారు కాబట్టి ఒక ప్రచారము ఒక వణుకు వచ్చింది. చివరికి రాహుల్ గాంధీని నియోజకవర్గం మార్చుకోవాల్సి వచ్చింది. రాయ్బరేలీలో కనుక ప్రియాంక పోటీ చేస్తే రెడీలో కంగనా రనౌత్ని పెట్టారు. అది దమ్ అంటే పోటీకి సరైన వాళ్ళని నిలబెట్టడం అన్నటువంటిది. అది పోయి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద వారణాసి నియోజకవర్గం నుంచి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ పడతారట. 12 రాష్ట్రాలకు చెందిన స్థానాల కోసం 45 మంది అభ్యర్థులతో ఆ పార్టీ శనివారం రాత్రి 4వ జాబితాను విడుదల చేసి ఇందులో మధ్యప్రదేశ్ 12, మహారాష్ట్ర 4, రాజస్థాన్ 3, తమిళనాడు 7, ఉత్తరప్రదేశ్ 9 స్థానాలు చొప్పున ఉన్నాయి. ఆ అజయ్ రాయ్ అన్నటువంటి పర్సన్ ఎవరికి తెలుసు, దేశవ్యాప్త అంశంలో వచ్చినప్పుడు ఓ బలమైన ప్రత్యర్థిని నిలపాలి అన్నటువంటిది. అంటే అక్కడే పోటీలో నుంచి డ్రాప్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. గట్టి పట్టుపట్టాల్సిన చోట విఫలమవుతుంది.